తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృజించిన, తన నివాసముగా మము సృజించిన నాదుని పొగడెదము. గానము చేసెదము, నాదుని పొగడెదము. గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము శరీరము నిలుండగా, ఆది ఆదాము మరణ శాసనము శరీరము నిలుచుండగా, అమరుడవై ప్రభు భూమికే దించి, అమరుడవై ప్రభు భూమికే దించి, మరణపు ముళ్ళు విరచి, మరణము గెలచిన మా ప్రభువా, మరణపు ముళ్ళు విరచి, మరణము గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోను. స్తుతి మహిమా ఘనత సియోను చేదమిపు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబనోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోను. లెబనోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోను. నిర్మూలు వెలుమని దుర్మత దాటుచు, నిర్మూలు వెచ్చమని దుర్మత దాటుచు, హెబ్రోను చేరుదము. ఆరాధించెదము. హెబ్రోను చేరుదము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము.
పురసితారతో మా ప్రభుని తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము దానము చేసేదము నాదుని పొగడెదము దానము చేసేదము పురసితారతో మా ప్రభుని ఆరాధించెదము పురసితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఈ సమయంలో మొట్టమొదటి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. చదవము. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది. కనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. చాలమ్మ. ఇక్కడ దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు యూదా వారికి మరి రాజులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటి రాజు సౌలు తర్వాత దావీదు, సొలొమోను. వాళ్ళని ఏమంటారంటే ఐక్యరాజులు అంటారనమాట. అంటే సమైక్యంగా వారు మరి ఇశ్రాయేలులో అన్ని 12 రకాల గోత్రముల వారిని కలిసి వారు ప్రభుత్వం చేశారు. అయితే మరి సొలొమోను కుమారుడైన రెహబాము కాడ నుంచి ఆ రాజ్యం ఏమైందంటే 2 భాగాలైందనమాట. రెండుగా ఇడిపోయింది. 10 గోత్రములు ఇశ్రాయేల్ వారైతే 2 గోత్రముల వారు యోధా వారు, బెన్యామీను వారు. అయితే మరి ఇప్పుడు మనం చదువుకునేటువంటి రాజు ఎన్నో రాజు చెప్పండి? మన వారం చదువుకుంటున్నాం కదా. ఎన్నో రాజు ఈయన? యోధా వారికి ఎన్నో రాజు కరెక్ట్గా చెప్పండి. 6వ రాజు. అంటే రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము కుమారుడు అహజ్యా. ఈయనకి 2వ పేరు కూడా ఉంది. ఈయనకి ఇంకో పేరు ఉంది బైబిల్లో. అతని పేరు ఏంటంటే యెహోయాహాజు. చూడండి, 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. 21వ అధ్యాయం 17వ వచనం. 2వ దినవృత్తాంతంలో 21:17 చదవమ్మా. క్షమించండి. వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో సొరబడి రాజనగరం నందు దొరికిన సమస్తము పదార్థములను అతని కుమారులను భార్యలను వెంట పెట్టుకుని పోయిరి. అతని కుమారులు కనిష్ఠైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడబడలేదు. బైబిల్లో ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. యెహోయాహాజు అని ఈయనకి అంతకితం ఇంకో పేరు ఉంది. అయితే అహజ్యా అని కూడా ఈయనకి 2 పేర్లు ఉన్నాయి. బైబిల్లో 2 పేర్లు ఉన్నాయి. అయితే ఈయన గురించి మరి ఫస్ట్లో ఈయన గురించి మనం చూస్తే బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది ఆయన గురించి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము మరి 1వ వచనం నుండి 9వ వచనం వరకు 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఈయన ఉంటుంది. తర్వాత 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనము 29వ వచనాల్లో ఈయన గురించి అక్కడ ఉంటుంది అన్నమాట.
8వ అధ్యాయం 25, 29 వరకు ఉంటుంది. తర్వాత 2 రాజులు 9వ అధ్యాయము 27, 28 వచనాల్లో కూడా ఉంటుంది. 10వ అధ్యాయంలో 2 రాజులు 10వ అధ్యాయంలో కూడా అక్కడక్కడ ఉంటుంది. ఇంకా ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా ఈయన గురించి ఉండదు. అయితే ఈయన గురించి మొట్టమొదటి మనం చదువుకున్నట్లయితే, యెహోరాము చనిపోయిన తర్వాత యెహోరాము మరి దేవునికి ఎంతో విరోధంగా పాపం చేస్తూ వచ్చినాడు. పోయిన వారం యెహోరాము గురించి చదువుకున్నాం. తన సహోదరులందరినీ చంపివేశాడు. అహాబు కుమార్తెలను పెండ్లు చేసుకున్నాడు. ఇశ్రాయేలు వారు నడిచిన నడత నడుస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు. దేవుణ్ణి విసర్జించాడు. మరి ప్రవక్త అయిన ఏలియా మాట కూడా వినలేదు. తర్వాత పశ్చాత్తాపడలేదు. దేవుడు ఆయనకి కుదరజాలని వ్యాధి పెట్టినప్పుడు తనకు కడుపులో ఉదరమున వ్యాధి కలిగి ఆ వ్యాధి చేత బాధపడుతూ పేగులు పడిపోయి చనిపోతాడు. అయితే యెహోరాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలు మీద, యూదావారి మీద రాజు అయ్యాడు అనమాట. అయితే అతని గురించి మొట్టమొదటి మనం చూసినట్లయితే, మరి ఆయన గురించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, యెహోరాముకి మరి చాలామంది కుమారులు ఉన్నారు. మనం చదువుకున్నాం. ఆయనకి చాలామంది కుమారులు ఉంటే ఆ కుమారులు కుమార్తెలు భార్యలు అందరూ ఏం చేశారు, అందరిని ఏం చేశారంటే అరాబీలు వచ్చి వాళ్ళందరూ తీసుకుని పోతారు. అయితే ఒక్కడ మాత్రమే ఏం చేయబడ్డాడు, తప్పింపడ్డాడు. 21వ అధ్యాయము 17 వచనం మనం చదువుకున్న ఆ మాట చదువుదాం. వారి యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరను దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకుని పోయి, అతని కుమారులు కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక కుమారుడైనను విడబడలేదు. అంటే యెహోయాహాజు తప్ప అందరూ కూడా ఏం చేయబడ్డారు, అందరూ కూడా హతం చేయబడ్డారు. శత్రు రాజులు వచ్చి భార్యలను కుమారులు అందరిని కూడా తీసుకుని పోయినారు బానిసలుగా. అయితే ఒక కుమారుడు మాత్రమే ఎడవబడ్డాడు. ఆయన పేరు యెహోయాహాజు. ఆయనే అహజ్యా. అంటే అంతమంది, తన అన్నదమ్ములు, తనకున్నటువంటి మరి తల్లులు, తర్వాత అందరూ పోయినారు కదా. యెహోరాము కూడా చనిపోయినాడు కదా. అయితే ఈయనొక్కడే తప్పింపబడి రాజు అయ్యాడు కదా. ఈయన ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మనము అహజ్యాలో మనం చూసేది ఏంటంటే, అహజ్యా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అతని కుమారుల్లో కనిష్ఠైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను ఎడవబడలేదంట. అంటే దేవుడు ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడు కాపాడినాడు. మరి ఈ వ్యక్తికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు దావీదుని బట్టి దేవుడు అనుకున్నాడంట, మరి యోధావారిలో కనీసం ఒకళ్ళు అన్న ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట. దేవుడు అనుకుని దావీదుని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేశాడంటే, కనీసం ఒక్కడన్నా ఉంటే బాగుంటుందని చెప్పి ఇతన్ని దేవుడు ఉంచాడు. యెహోయాహాజుని, ఈ అహజ్యాని దేవుడు ఉంచాడు అనమాట. ఈ ఉంచితే ఈయన మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో కదా. కానీ ఈ వ్యక్తికి ఏమి లేదు, కొంచెమైనను కృతజ్ఞత అనేది ఇతనిలో కనిపించడం లేదు. అహజ్యాలో కొంచెం కూడా కృతజ్ఞత అనేది కనపడట్లేదు. ఎందుకంటే ఈ అహజ్యా ఈ రెండో దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయంలో, లేదా మరి రెండో రాజుల గ్రంథం కానీ మనం ఎక్కడ చూసినా ఇతను ఎక్కడ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా ఎక్కడ కూడా బైబిల్లో కనిపించదు. దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు అనమాట. అతనిలో ఏమాత్రం కూడా కొంచెం కూడా ఏమి లేదు అంటే కృతజ్ఞత అనేది తనలో లేదు. మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల, మనుషుల ఎడల కూడా మనం ఏమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు మనకు ఎవరైనా మేలు చేశారనుకోండి, మేలు చేసిన వారి ఎడల కూడా మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. తర్వాత దేవుని ఎడల కూడా మరీ ఎక్కువగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ యెహోయాహాజు అయితే ఏం చేశాడంటే, ఏమాత్రం కూడా దేవునికి కృతజ్ఞతలై ఉండలేదు. అతడు దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఈ అహజ్యాల నుంచి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి.
దేవుడు చేసిన మేలులు ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఇంతవరకు మనల్ని ఎంతో కాపాడుతూ వచ్చినాడు, దేవుడు రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినాడు కనుక దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలమై దేవునికి లోబడి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడే దేవుడు నిజమైన జీవితాన్ని మనలో దేవుడు చూస్తాడు. యెహోయాహాజు అయితే ఎంత మాత్రం కూడా కృతజ్ఞత కలిగి లేడు. ఎందుకంటే కుమారులందరూ చనిపోయినారు, అయితే ఒక్కడు కూడా ఏడవలేదు. కానీ దేవుడు యెహోయాహాజును మాత్రమే తప్పించి కాపాడుతూ వచ్చినాడు. అయితే ఇతరులో మనం చూసినట్లయితే ఈయన గురించి ఏం రాయబడుతూ వచ్చింది చూడండి. అంటే ఎవరట ఇతను మొదటి వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం మొదటి వచనం, 22 మొదటి వచనం. అరాబీలతో కూడా దండి విడియో చోటికి వచ్చిన వారు పెద్దలందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యోధారాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందిను. ఇతను కడగొట్టు కుమారుడు, చిన్నవాడు. ఇతను మాత్రమే దేవుడు ఉంచాడు. అయితే ఇతని జీవితాన్ని మనం చూసినట్లయితే చూడండి, 2వ వచనం చదువుకుందాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలిను. అంటే 42 సంవత్సరాలు కలిగిన వాడై రాజ్యం ఏలిండంట. అంటే మరి యెహోరాము వాళ్ళ నాన్న ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన 32 సంవత్సరాలు ఈడు గలవాడై 32 సంవత్సరాల వయసప్పుడు రాజ్యం ఏలాడు. ఆయన మొత్తం 8 సంవత్సరాలు ప్రభుత్వం చేశాడు. ఆయన వయసు ఎంత అంటే చూడండి, చదువుకుందాం. 21వ అధ్యాయం యెహోరాము గురించి 5వ వచనం. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. అతను యెరూషలేములో 8 సంవత్సరం వెళ్ళిన. అంటే మొత్తం తన వయసు ఎంత? 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ తన కుమారుడి వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలంట? చదువుకుందాం చూడండి. యెరూషలేములో 1 సంవత్సరం, అంటే అతను ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడు. అంటే ఇక్కడ కరెక్ట్ లేదనమాట ఇక్కడ అతనికి. ఎందుకంటే తండ్రికి 40, ఈయనకి 42 ఎట్లయితే కదా, తండ్రి కంటే ఇంకా వయసు తక్కువే ఉండాలి. అంటే ఇక్కడ కరెక్ట్గా లెక్క కరెక్ట్గా లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే కొంచెం చదువుతారా అక్కడ ఎట్లుందో? ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే ఒకసారి చెప్పండి కొంచెం. ఉందాం ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్? అక్కడ వయసు ఎంత ఉందో చెప్పండి ఒకసారి. సరే, మనం 2వ రాజుల గ్రంథంలో చూద్దాం. 8వ అధ్యాయం, 2వ రాజులు 8వ అధ్యాయము 26వ వచనం చదవమ్మా. 26వ వచనం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం వెళ్ళింది. అతని తల్లి పేరు అతలియా, ఆమె ఇశ్రాయేల్ రాజు అయిన ఓమ్రీ కుమార్తె. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎన్ని సంవత్సరాలంట? 22 సంవత్సరాలు. అంటే బైబిల్లో కొంచెం అక్షర దోషం ఏర్పడింది కొంచెం, అంటే 42 అని పడింది. అయితే 2వ రాజుల గ్రంథంలో మనం చూసింది 26వ వచనంలో ఇది కరెక్ట్ అనమాట. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమి రాయబడిందంటే, అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలినని రాయబడింది. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ అట్లుంది ఏంటి, ఇక్కడ ఎట్లుంది ఏంటి అని కొంచెం మనకు అనుమానం రాకోకుండా ఉండటానికి చెప్పాను అనమాట. ఇది పెద్ద విశేషం కాదు, కొంచెం అక్షరం అనేది కొంచెం అటు ఇటు పడుతూ ఉంటుంది అనమాట, మనకు అది కరెక్ట్. అయితే ఈయనకి ఎన్ని సంవత్సరాలంట? 22 ఏండ్ల వాడే యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏడాడంట? 1 సంవత్సరం వెళ్ళిండంట. తల్లి గురించి ఏం రాయబడింది చూడండి. 22వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది? అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతలియా. అంటే ఓమ్రీ అంటే ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క ఆహాబు సంతతి వాళ్ళకి పితరుడు అనమాట. అంటే బైబిల్లో మనం దావీదు కుమారుడు అంటారు చాలామంది, తర్వాత అబ్రహాము కుమారుడు అంటారు. అంటే మరి బైబిల్ గ్రంథంలో ఓమ్రీ కుమార్తె అంటే ఓమ్రీకి పుట్ల,
అంటే వాళ్ళ తాతగారి పేర్లు అట్లా ఉండేవి అన్నమాట. ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పితరుడు మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అక్కడక్కడ ఉంటుందన్నమాట. అంటే ఈమె ఓమ్రి కుమార్తె కాదు, కానీ వాళ్ళ ముత్తాత పేరు ఓమ్రి, లేదా వాళ్ళ తాతగారి పేరు. అయితే ఈమె ఎవరి కుమార్తె అంటే ఈమె ఆహాబు కుమార్తె. ఈమె ఆహాబు కుమార్తె అని గుర్తుపెట్టుకోవాలి. ఆహాబు కుమార్తె. ఈమె ఏం చేసిందంట? 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఏం నేర్పింది తల్లి? దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతనికి నేర్పిందంట. తల్లిదండ్రులైన వారు పిల్లలకు ఏమి నేర్పిస్తామో, మనం ఏమైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారంట. మన పిల్లలను దేవుడు మనకి ఇచ్చినాడు. వారిని మనం ఏం చేయాలి? దేవుని కొరకు పెంచాలి. బైబిల్లో ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. కాబట్టి పిల్లలను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తాడంటే, మీకు అర్థమయ్యేది చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా అక్షరాలు కనపడుతున్నాయా? మీకు ఏమో కనపడుతున్నాయా? అక్షరాలు కనపడుతున్నాయా? కనిపించలేదు. అంటే పిల్లలను కూడా దేవుడు మనకు ఫస్ట్లో ఎట్టిస్తాడు? ఒట్టి ఖాళీగా ఇస్తాడు. అయితే వాళ్ళను మనం ఏం చేయాలి? వాళ్ళ దేవుని వాక్యంతో నడిపించి దేవుల్లో నడిపించాలి. వారిని ఆత్మీయంగా నడిపించేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ముఖ్యంగా తల్లులైన వారు ఆ పిల్లలను సరైన రీతిలో నడిపించాలి. తండ్రి కూడా అదే మార్గంలో, చక్కని మార్గంలో పిల్లలను నడిపించాలి. బాల్య మార్గంలోనే, బాల్యం నుండి కూడా వారిని తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళని సరైన రీతిలో వాళ్ళు ఎలాగున్నారు అనేది మనం గ్రహించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాగుంది, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళ జీవించే విధానం ఎలాగుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది తల్లిదండ్రులుగా మనం వారిని పట్టించుకోవాలి. అయితే తల్లిదండ్రులు పిల్లలను చక్కని విధానంలో మనం పెంచాలి, భక్తి మార్గంలో మనల్ని పెంచాలి. కానీ ఈమె ఏం చేసిందట? దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది. అంటే అతను సావడానికి గల కారణం ఎవరంటే తల్లి. అతని మరణానికి, అతని పతనానికి గల కారణం ఎవరు? తల్లి. అతల్య. ఈమె ఏం చేసిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పుతూ వచ్చిందంట. ఎట్లా దుర్మార్గంగా ఉండాలి, ఎక్కడ కూడా తనలో మంచి అనేది లేకుండా తల్లి బాల్యం నుంచి ఆ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఆ పిల్లోడికి నేర్పుతూ వచ్చింది. ఆ పిల్లోడిని అలా తయారు చేయడానికి గల కారణం ఎవరంటే ఆ తల్లి. కాబట్టి అతల్యాన్ని బట్టి కుమారుడు ఏమైపోయినాడు అంటే దుర్మార్గంగా ప్రవర్తించాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాడంట. దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి ఏం చెప్పింది? నేర్పుతూ వచ్చింది. మనం పిల్లలకు ఏమి నేర్పిస్తున్నామో అది పెద్దరిగినాక కూడా వాళ్ళు ఆ దారులు ఉండేటట్లుగా మన పిల్లలకు నేర్పించాలి. కాబట్టి మరి తల్లి నేర్పించినట్లుగానే తను కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అంతేకాదు అతడు ఏం చేశాడంట? 3వ వచనం చూడండి. అతడు ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచును. అతనిలో ఉన్న 3వ విషయం ఏంటంటే ఆహాబు సంతతి వారు నడిచిన మార్గం నడిచాడంట. ఆహాబు సంతతి అంటే మేనమామలు నడిచిన త్రోవ. ఆహాబు ఎవరు? తాతయ్య. ఆహాబు పిల్లలు ఏ రీతిగా అయితే నడుచుకున్నారో అదే రీతిగా ఇతను కూడా నడుచుకున్నాడంట. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైన. అతని అహజ్యా నాశనానికి ఎవరు కారకులు అంట? ఆహాబు సంతతి వారు కారకులు కదా. వారు ఏమైనారంటే వాళ్ళకి ఆలోచనకర్తలయ్యారంట. అంటే ఎందుకు ఇక్కడ రాయబడిందంటే ఆహాబు సంతతి వారి 3వ వచనములు ఏముంది? అతడు ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచును. ఆహాబు సంతతి వారు ఎట్లా నడిచారో అట్లా నడిచిండంట. తండ్రి వాళ్ళ తాతయ్య గారు ఎట్లా నడిచాడు అంటే రెహబాం ఎట్లా నడిచాడు, రెహబాం తర్వాత అబియా ఎట్లా నడిచాడు, అబియా తర్వాత ఆస ఎట్ట జీవించాడు, ఆస తర్వాత యెహోషాపాతు ఎట్ట జీవించాడు, వాళ్ళది కొంచెం కూడా ఈయనకి అబ్బలేదన్నమాట.
అంటే తల్లి ఎవరి బాటలో నడిపించిందంటే తన 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 తండ్రి బాటలో నడిపించింది తల్లి. ఆహాబు కుమార్తె కనుక ఆహాబు ఇంటి వారి యొక్క పద్ధతులే ఆ పిల్లకి నేర్పిస్తూ వచ్చింది. నిజంగా కొంతమంది తల్లులు ఎట్టుంటారంటే పుట్టింటి వాళ్ళ లక్షణాలే పిల్లలకి నేర్పిస్తారు. వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు అన్నీ వాళ్ళు ఎక్కువగా తల్లి ఎక్కువగా పుట్టింటి వాళ్ళని ఇష్టపడద్దు అనమాట. భర్త తరపున ఉండే వాళ్ళని ఇష్టపడరు కొంతమంది. అయితే ఆమె ఏం చేసిందంటే ఆహాబు సంతతి వారి యందు ఆ రీతిగా నడుచుకోరా, మీ మామయ్యని చూడరా, ఆయన బట్టి నడుచుకోరా, మీ మామను చూసి నడుచుకోరా, ఆహాబు సంతతి వారిని చూసి నడుచుకోరా అని నేర్పించింది. వాళ్ళు పెద్ద దుర్మార్గులు, వాళ్ళు భయంకరులు వాళ్ళు. అయితే ఇక్కడ మనం యెహోరాములు ఇద్దరు ఉంటారు బైబిల్లో. ఒకరు యెహోషాపాతు కుమారుడైన యెహోరాము, ఆహాబు కుమారుడు ఇశ్రాయేలు రాజైన యెహోరాము. ఇద్దరు యెహోరాములు ఉంటారు. ఈయన యెహోరామును బట్టి నడుచుకున్నాడంట. ఆహాబు కుమారుడైన యెహోరామును బట్టి నడుచుకున్నాడు అనమాట. ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఆ మార్గంలో నడిచిండంట. తర్వాత ఈయనకి ఆలోచన చెప్పేవారు ఎవరు? చాలామంది ఆ ఆలోచన చెప్పటం మంచిదే, కానీ ఈయనకు ఆలోచన చెప్పేవారు ఎవరు? ఈయనకు ఆలోచన చెప్పేవారు సరైన వాళ్ళు కాదు. ఇతనికి ఆలోచన చెప్పేవాళ్ళు దుర్మార్గులు కనుక అదే మార్గంలో అతను కూడా నడుచుకున్నాడు. అందుకే ఇక్కడ ఏముంది 4వ వచనంలో, వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారకులైరి. 5వ వచనం చూడండి, వారు ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, అంటే ఎవరు ఆలోచన చొప్పున ప్రవర్తించాడు? ఆహాబు సంతతి వారు ఆలోచన ప్రకారం ప్రవర్తించాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన విచారణ చేసినోడు కాదు, దేవుని దగ్గర ప్రార్థన చేసినోడు కాదు, దేవుని దగ్గర లేదా మరి మంచి క్రైస్తవులు లేదా మంచి దేవుని ఎరిగిన బిడ్డల దగ్గర మరి ఆలోచించిన వాడు కూడా కాదు. ఆయన స్నేహితులైనా ఆయనకు ఆలోచనకర్తలైన ఎవరంటే అంతా అమ్మ తరపు వాళ్ళే, ఆహాబు సంతతి వాళ్ళే. వాళ్ళ ఆలోచన ఏమైందంటే ఇతని నాశనానికి కారణమైంది. ఇతని నాశనానికి కారణం ఎవరు అంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి వాళ్ళే. కాబట్టి ఆహాజు జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాము. ఈయన గురించి మరి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈయన కృతజ్ఞత లేనివాడిగా జీవించాడు. రెండోది, ఇతడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మూడోది, ఆహాబు సంతతి వారు నడిచిన మార్గంలో నడుస్తూ వచ్చినాడు. 4వ విషయం ఏంటంటే మనుషుల ఆలోచన ప్రకారంగా నడిచాడు. 5వ వచనం చూడండి. 5వ వచనం, వారి ఆలోచన చొప్పున ఇతడు ప్రవర్తించి రామోగిలాతులో సిరియా రాజైన అజయేలుతో యుద్ధం చేయటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేల్ రాజుకు యెహోరాముతో కూడా పోయిను. సిరియాల చేత యెహోరామునకు గాయములు తగిలిను. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఆహాబు కూడా ఏంటంటే ఆ సిరియా దేశాన్ని వాళ్ళ దాంట్లో కలుపుకోవడానికి రామోగిలాత్ అనేటువంటి ప్రాంతాన్ని, సిరియా దేశంలో ఒక ప్రాంతం అన్నమాట అది. ఆ రామోగిలాత్ అనేటువంటి ప్రాంతాన్ని కలుపుకోవాలనేటువంటి ఒక ఆశ ఎప్పటి నుంచి ఆహాబు నుండి ఉంటుంది అది. అయితే ఆహాబు ఏం చేశాడంటే యెహోషాపాతుని తీసుకెళ్ళాడు. ఆ దేవుని చిత్తం కాదు, ఆహాబు అక్కడ చచ్చిపోతాడు. అప్పటి నుంచి వీళ్ళు ఆ సిరియా రాజైన ఆ దేశం మీదకి వెళ్తూనే ఉంటారు. రామోగిలాత్ మీదకి ఎప్పుడు యుద్ధానికి వెళ్తూనే ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. అంటే ఇతను ఎవరు ఆలోచన ప్రకారం వెళ్తూ వచ్చినాడంటే వారి ఆలోచన చొప్పున అతను ప్రవర్తించి రామోగిలాతులో సిరియా రాజు అయిన అజయేలుతో యుద్ధం చేయటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయిను. యెహోరాము సిరియోను చేత యెహోరామునకు ఏం కలిగిందంట? గాయములు కలిగినాయి అంట. సిరియో దేశం మీదకి వెళ్ళాడు. ఈయనకి యెహోరాము అంటే ఆహాబు కుమారుడు అనమాట. ఇందా మనం చదువుకున్నాం. యెహోషాపాతు కూడా యెహోరాము యోధారాజు, ఈయన ఇశ్రాయేల్ రాజు. ఈయనకి ఏమైందంట? సిరియా రాజుల చేత గాయములైనవి అంట. అయితే 6వ వచనం చూడండి. 6వ వచనం, సిరియా రాజైన అజయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకున్నటకై అతడు ఇజ్రాయేలునకు మరలా వచ్చును. ఆహాబ్ కుమారుడైన యెహోరాము రోగి ఉన్నాడని విని యోధారాజైన యెహోరాము కుమారుడకు అహజ్యా అతన్ని దర్శించుటగా ఇజ్రాయేలునకు పోయిను. ఇజ్రాయేల్ అంటే అదొక విశ్రాంతి, ఆయనకు ఒక స్థలం ఉండేదంట. ఇప్పటికి ఉందంట అది.
ఇజ్రాయేల్ అనేటువంటి ఒక ప్రాంతంలో మంచి భవనం కట్టుకుని అక్కడ ఉంటారంట ఆహాబు సంతతి వాళ్ళు. అక్కడ చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి మంచి విశ్రాంతి కలిగినటువంటి చెట్లు ఉండేటువంటి ప్రాంతం అంట. ఈ యెహోరాముకి గాయాలైనాయి ఆహాబు కుమారుడికి. ఆ గాయాల్ని బాగు చేసుకోవడానికి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికి వచ్చినాడు? ఆ ఇజ్రాయేల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఈ సంగతి ఎవరు విన్నారు? యెహోరాము కుమారుడైన అహజ్యా విన్నాడంట. విని అతన్ని దర్శించడానికి వెళ్ళాడంట, అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఏం రాయబడిందంటే 6వ వచనంలో, మరి యెహోరాము రోగి ఉన్నాడని విని యోధారాజు అయిన యెహోరాము కుమారుడకు అహజ్యా అతను దర్శించుటగా ఇజ్రాయేలునకు పోయాను. ఇది దేవుని చిత్తం కాదు, ఇజ్రాయేలుకి పోవటం అనేది దేవుని చిత్తం కాదు, కానీ పోయినాడు. కారణం ఏంటంటే ఈయన మనుషుల ఆలోచన ప్రకారంగా వెళుతూ వస్తాడు కాబట్టి తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. ఇదంతా ఎవరి ఆలోచన అంటే మనుషుల ఆలోచన. యెహోరాము తనకు స్నేహితుడిగా చేసుకున్నాడు అనమాట. ఆలోచనకర్తలు ఉండొచ్చు అంట. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం ద్వారా రక్షణకరం అంట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 15:22 చదవండి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢమగును. ఆలోచన చెప్పేవాళ్ళు ఎలా ఉండాలి? మంచి ఆలోచన చెప్పాలి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢమగును. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండటం మంచిదే, కానీ అది చెడ్డ ఆలోచన అయితే గనక మనం ఏమవుతాం? 13వ అధ్యాయంలో ఏముందో చూడండి. 13వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులు సహవాసం చేయవాడు చెడిపోను. అంటే బైబిల్ ఇంకో మాట రాయబడింది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందండి. అందుకని మొదటి కీర్తన మనం చదవవసరం లేదు, కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దేవారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదా. కాబట్టి దుష్టుల ఆలోచన కాదు, అసలు మనుషుల ఆలోచన కంటే కూడా దేవుని ఆలోచన అది మనకు చాలా మేలుకరమైనది. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండటం మంచిదే, అయితే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వారై నీ ఆత్మీయ క్షేమాన్ని దేవునికి నీకు సరైన ఆత్మీయ విధానంలో నిన్ను నడిపించేవాళ్ళు అయితే పర్వాలేదు. కానీ నీ ఆత్మీయ క్షేమమును పాడు చేసే ఆలోచనకర్తలైతే అది మన జీవితానికి ఎంతో నష్టం అన్నమాట. కాబట్టి ఇప్పుడు వారు చెప్పిన ఆలోచనలే అతని నాశనానికి కారణం. అంతేకాదు ఇంకొక నాశనం ఏంటట చూడండి. 7వ వచనములో 22వ అధ్యాయం 7వ వచనం. యెహోరామును వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగిను. అంటే ఇతడు యెహోరాము దగ్గరికి రావడానికి వీల్లేదు, అది రాకూడదు, దేవుని ఉద్దేశం కాదు అది. ఎందుకంటే ఈయనేమో యోధావారు, దావీదు సంతతి. ఆయన ఎవరు? ఆయన ఇశ్రాయేలు వారు. వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా దేవుని బిడ్డలే, కానీ వాళ్ళు దేవునికి దూరం అయిపోయి దూడలు పెట్టుకుని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దేవునికి ఇష్టం లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట? యెహోరామును వద్దకు అతడు వచ్చుడి చేత దేవుని వలన అతనికి నాశనం కలిగింది. ఎందుకు వచ్చాడు యెహోరాము దగ్గరికి? యెహోరాము స్నేహితుడు లేదా మామ, ఆయన కష్టాల్లో ఉన్నాడు, అనారోగ్యం చేత బాధపడుతున్నాడు, కాబట్టి పరమసిద్ధమని వెళ్ళాడు అనమాట. వెళ్ళినందుకు దేవుని వలన అతనికి ఏమైంది? అతనికి నాశనం కలిగిందంట కదా. అంటే ఇప్పుడు అతని నాశనానికి ఎవరు కారకులు? తల్లికి నాశనానికి కారకులు. రెండోది ఆహాబు ఇంటివారి నాశనానికి కారణం. మూడోది దేవునికి ఇష్టం లేని పని చేయటం, దేవుని ద్వారా అతనికి ఏమైంది? అతని నాశనానికి కారణమైంది. యెహోరాము దగ్గరికి వెళ్ళటం ద్వారా అతని నాశనానికి కారణం. తర్వాత అతను మనం చూసినట్లయితే అతడు అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, చదువుకున్న 7వ వచనంలో. యెహోరామును వద్దకు అతడు వచ్చుడి చేత దేవుని వలన అతనికి నాశనం కలిగిన. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలన చేయుటకై యెహోవా అభిషేకించిన నింషి కుమారుడైన యెహోవా మీదకి అతడు యెహోరాముతో కూడా
పోయింది. ఇక్కడ దేవుని వల్ల నాశనం ఎందుకు వచ్చింది అని అంటే, అహాబు సంతతి వారిని నిర్మూలన చేయటకై దేవుడు నింషీ కుమారుడైన యెహూని ఏర్పరచుకున్నాడంట. అహాబు సంతతి వారిని నాశనం చేయడానికి దేవుడు నింషీ కుమారుడైన యెహూని, ఆయన పేరు యెహూని దేవుడు ఏర్పరచుకున్నాడంట. అయితే యెహోరాముతో కూడా ఈయన ఎక్కడికి పోయినాడంట? ఆ యొక్క దేవుడు అభిషేకించినటువంటి నింషీ కుమారుడైన యెహూ మీదకి పోయినాడంట. దేవుడు ఒక ఉద్దేశంతో యెహూని ఏర్పరచుకున్నాడంట. ఎందుకు దేవుడు యెహూని ఏర్పరచుకున్నాడంటే, మొదటి రాజుల్లో కనపడుద్ది అనమాట, రెండో రాజుల్లో కూడా ఉంటుంది. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన ఆ యొక్క ఆహాబు సంతతి వారందరినీ కూడా ఇతని ద్వారానే నిర్మూలన చేయాలి. దేవుడు అతనితో మాట్లాడతాడు. అయితే దేవుడు అందుకు అతన్ని ఏర్పరచుకున్నాడు. యెహూని ఏర్పరచుకుంటే దేవుడు అంట యెహూని అభిషేకించాడంట. ఈయన యెహోరాముతో కలిసి ఎక్కడికి వెళ్ళినాడు? 7వ వచనం మరోసారి చదువుకుందాం. యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలన చేయటికై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోయింది. ఇక్కడ అతని పతనం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇతను ఎక్కడికి వెళ్ళకూడదు? అహాబు కుమారుడైన యెహోరాము యొద్దకు వెళ్ళకూడదు. అంతేకాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత యెహోరాము ఏం చేశాడంటే, మరి యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి మనం పోవాలని చెప్పి అతన్ని ఏం చేశాడంట? సిద్ధం చేశాడంట. ఇప్పుడు ఎక్కడికి పోయినాడు అంటే, యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు పోయినాడంట. అతని పతనానికి అది కారణమైపోయింది. అంతేకాదు, ఇతడు దేవుని దృష్టికి భయంకరమైన చెడు నడిచాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము, 2వ రాజులు 8వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం చదవండి. అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించి వారి వలెని యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు. కాబట్టి ఇక్కడ ఈయన అహాబు సంతతి వాళ్ళ వలె ఇతను కూడా ఎట్లా అయిపోయినాడంట? యెహోవా దృష్టికి ఏమయ్యాడు? చెడుతనం చేస్తూ వచ్చాడు. దేవుని దృష్టికి చెడు నడుస్తూ వచ్చినాడంట కదా. అంతేకాదు, ఇప్పుడు ఎక్కడికి పోయినాడు అంటే, దేవుడు అభిషేకించినటువంటి ఆ యొక్క యెహూ మీదకి పోవటానికి సిద్ధమయ్యాడు అనమాట. సిద్ధం అవడం చేత అప్పుడు ఏమైంది చూడండి, 8వ వచనం. యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను, అహజ్యా పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరులను, కుమారులను చూచి వారిని హతం చేసింది. ఇప్పుడు యెహూ ఏం చేశాడట? యెహూకు వీళ్ళు కనపడినప్పుడు యెహూ ఏం చేశాడంటే, అక్కడ అధిపతులను, పరిచారకులను, తర్వాత కుమారులను ఏం చేశాడు? హతం చేశాడంట. తర్వాత 9వ వచనం చూడండి, 9వ వచనం. అతడు అహజ్యాని వెతికెను. అతడు షోమ్రోలో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహోవా వద్దకు తీసుకుని వచ్చింది. వారు అతను చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతుడు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతిపెట్టింది. కాగా రాజ్యం ఎలుటకు అహజ్యా ఇంటి వారు ఇంకా ఎవరూ లేకపోయారు. చూడండి, ఈయన అసలు ఆయన పాతి పెట్టకూడదు, అహజ్యాన్ని పాతి పెట్టకూడదు. ఆకాశ పక్షులు, జంతువులు తినేయాలి ఆయన్ని. అయితే ఈయన ఏం చేశాడంటే, యెహోషాపాతు ఉన్నాడు కదా, 9వ వచనంలో యెహూ కంట ఎవరు గుర్తొచ్చారంట? ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతునకు కుమారుడు కదా అనుకుని అతన్ని ఏం చేశాడంట? పాతి పెట్టినాడు. ఇప్పుడు ఈ అహజ్యా ఆ యొక్క నింషీ కుమారుడైన యెహూ మీదకి వెళ్ళడానికి గల కారణం చేత అధిపతులను, పరిచారికులను, తర్వాత మరి సహోదరుల కుమారులను వారందరినీ కూడా ఏం చేశాడు? ఆ యెహూ చంపేశాడు, అందరిని హతం చేశాడు. అయితే అహజ్యా కూడా ఏం చేశాడంట? దాగి ఉన్నాడంట. 9వ వచనంలో అతడు అహజ్యాని వెతికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహోవా వద్దకు తీసుకుని వచ్చి వారు అతన్ని ఏం చేశారంట? చంపి ఏం చేశారట? అసలు పాతి పెట్టకూడదు కానీ
పాతి పెట్టిండంట. ఎందుకు? వాళ్ళ తాతగారు ఆయన జ్ఞాపకం ఇచ్చాడు. యెహోషాపాతు ఎలాంటి వాడంట? ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా. యెహోషాపాతు ఎలాంటి వాడంటే యెహోవాని హృదయపూర్వకంగా వెతికాడు కదా. ఎట్లయినా సరే వాళ్ళ తాతగారు నీతిమంతుడు కదా, మంచివాడు కదా అని చెప్పి ఇతన్ని ఏం చేశాడంట? పాతి పెట్టించాడంట. అయితే ఆహాబు సంతతి వారిని ఎవరిని కూడా పాతి పెట్టించలేదు యెహూ ఏం చేస్తాడంటే ఆహాబు భార్య యెజబెల్ని, ఆహాబు కుమారుల్ని అందరినీ హతం చేస్తాడనమాట. కారణం ఏంటంటే అది దేవుని వాగ్దానము, దేవుడు ఆ వ్యక్తిని అట్లా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే అహజ్యా కుమారులు ఎవరు లేరంట. తనకు భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారంట. పిల్లలు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యులు మనం చూస్తే మరి 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. అయితే ఇతనికి భార్య లేదు, పిల్లలు ఎవరు లేరు. తర్వాత నెక్స్ట్ రాజ్యం వెళ్ళటానికి ఎవరు ఉన్నారు? ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా వాళ్ళ ఇంట్లో. ఎవరు లేరంట. పిల్లలు మొత్తం అంతా జీరో అయిపోయింది. కారణం ఏంటంటే ఇతనులు ఉన్నటువంటి దుర్మార్గమైన జీవితాన్ని దేవుడు ఇతని గురించి మనకు రాయబడుతూ వచ్చింది. ఈ అహజ్యా గురించి మరి కొన్ని విషయాలు మరి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఇతని అంతానికి గల కారణాలు ఏంటి అంటే మనం ఆలోచిస్తే ఆయన కృతజ్ఞత లేనివాడిగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత దుర్మార్గంగా తల్లి మార్గంలో నడిచినాడు. తర్వాత ఆహాబు సంతతి వారి మార్గంలో నడిచినాడు. తర్వాత వాళ్ళ ఆలోచన ప్రకారంగా నడుచుకుని వాళ్ళ ఆలోచన ఇతనికి ఏమైందంట? నాశనానికి కారణమైందంట. వాళ్ళ ఆలోచన కర్తలు సరైన విధానంలో వాళ్ళకి ఆలోచన చెప్పలేదు కనుక వాళ్ళ ఆలోచన కూడా ఇతనికి నష్టానికి తీసుకుని వచ్చింది. తర్వాత ఇతడు యెహోవా దృష్టికి చెడుతనం చేస్తూ వచ్చినాడు, చెడు నడత నడుస్తూ వచ్చినాడు. చివరికి తన నాశనానికి గల కారణం 3. ఎవరంటే ఒకళ్ళు తల్లి, రెండోది అహాబు సంతతి వారు, మూడోది యెహోరాము ఏం చేశాడు? యెహూ మీద పోవడానికి తీసుకుని వచ్చినాడు. కాబట్టి యెహూ మీదకి దేవుడు అభిషేకించిన యెహూ మీదకి పోవడానికి అతని ప్రేరేపించి తీసుకొచ్చాడు కనుక యెహూ ద్వారానే ఇతనికి ఏమైంది? హతం చేయబడ్డాడు. యెహూ ఏం చేస్తూ వచ్చినాడు? మనం 11వ వచనం చదువుకుందాం చూడండి. 9వ వచనం. షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహోవా వద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తర్వాత వెతికిన ఇంకో మాట కూడా చదువుకుందాం చూడండి. 8వ వచనం చదవండి. యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటగా వచ్చినప్పుడు అతడు యోధా వారి అధిపతులను తర్వాత అహజ్యా పరిచారకులుగా ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతం చేశాను. అంటే ఎవరు ఆ అహజ్యాకి నా అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఒక తల్లి ఉంది, ఆమె పేరేంటి? అతల్య. ఆమె ఏం చేస్తుందట? ఆమె మళ్ళా యోధా వారిని ఆమె పరిపాలన చేస్తుంది అనమాట. 22వ అధ్యాయం 10వ వచనంలో అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయాడని వినినప్పుడు యోధా వారి సంబంధులకు రాజవంశులందరినీ కూడా ఏం చేసిందంట? హతం చేసిందంట. ఈమె మహా దుర్మార్గురాలు. ఈమె ఇంకా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించి చివరికి ఈమె కూడా భయంకరమైన మరణాన్ని పొందింది. ఈమె కూడా దేవునికి చోటు ఇవ్వలేదు. వీళ్ళంతా ఎవరంటే వీళ్ళంతా దావీదు సంతతిలో ఉన్న వాళ్ళే. వీళ్ళంతా దావీదు కుటుంబీకులే, యోధా వారే. కానీ దేవునికి వీళ్ళు ఏం చేశారు? ప్రతికూలంగా జీవించారు, దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినారు. అహజ్యా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే మరి కృతజ్ఞత లేనివాడుగా, ఎందుకంటే ఒక్కడే మిగిలాడు. యెహోరాము కుమారులో కనిష్ఠుడు, ఆఖరివాడు ఒక్కడే విడబడ్డాడు, ఇంకెవరు కూడా లేరు. తర్వాత తను ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ దేవునికి ఎంత మాత్రం కూడా కృతజ్ఞత అనేది చూపించలేదు. తర్వాత దుర్మార్గంగా ప్రవర్తించాడు తల్లి మార్గంలో. తర్వాత ఆహాబు సంతతి వారు నడిచిన మార్గమందు నడిచిండంట. తర్వాత వాళ్ళ ఆహాబు సంతతి వారు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుచుకున్న చొప్పున, వారు ఆలోచన చొప్పున ఇతను ప్రవర్తించండి 5వ వచనంలో. తర్వాత యెహోవా దృష్టికి చెడుతనం చేసిండంట. యెహోవా దృష్టికి చెడు నడత అంటే
దేవుని దృష్టికి ఎందుకు చెడుతనం అంటే, మనము దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా అది చెడుతనమే. మనకు దేవుడు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం కూడా అనేక సార్లు చెడుతనం చేసిన వారమే. ఎందుకంటే దేవునికి విరోధంగా ఏది చేసినా, దేవునికి ఇష్టం లేకుండా ఏది చేసినా చెడుతనమే, చెడు నడతే. కాబట్టి చెడు నడత నడుస్తూ వచ్చినాడు, చెడుతనం చేస్తూ వచ్చినాడు దేవుని దృష్టికి. అంతేకాదు, ఇతను చనిపోవడానికి గల కారణాలు ఎవరంటే, తల్లి ఆహాబు సంతతి వారు, తర్వాత యెహూ మీదకు పోవటం ద్వారా ఇతను ఏం తెచ్చుకున్నాడు? నాశనాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి అహజ్యా ఏమైపోయినాడు? పతనమైపోయినాడు. రాజ్యం పతనమైపోయింది. కనీసం ఒక్కళ్ళు కూడా తన తర్వాత రాజు అవ్వడానికి ఎవరు కూడా లేకుండా అయిపోయినారు కదా. ఎంత నష్టపోయినాడు దేవునికి దూరంగా ఉండి. అంటే దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. వీళ్ళ గురించి దేవుడు ఎందుకు రాసి పెట్టినాడంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీళ్ళని రాసి పెట్టాడు. వాళ్ళ వలె మనం జీవించకూడదు, వాళ్ళ వలె మనం ప్రవర్తించకూడదు, వారి వలె మనం నడుచుకోకూడదని దేవుడు వీళ్ళందరి గురించి రాయబడింది. వీళ్ళ ప్రవర్తన దేవుని దృష్టికి ఎంత ప్రతికూలంగా జీవిస్తూ వచ్చినారంటే, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు, దేవుని చేత కడగబడి ఈ దినాన రక్షింపబడిన మనకు కూడా దేవుడు ఒక హెచ్చరిక. దేవుని బిడ్డలైన మనకు కూడా వీళ్ళు మనకు హెచ్చరికలుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళని బట్టి మనం నేర్చుకోవాలి ఆత్మీయ విషయాలు. మనం వీళ్ళ వలె ఉండకూడదు. మనకు బుద్ధి కలగటానికి దేవుడు వీళ్ళని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యుగాంతమంతున్న మనము వీళ్ళని చూసి మనం వీళ్ళ వలె ఉండకూడదు, మన వీళ్ళ వంటి జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుని దృష్టికి మనం ప్రతికూలంగా జీవించకూడదు, అనుకూలంగా జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మన జీవితం ఎట్లుందో మనల్ని మనం పరీక్షించుకుని మనం భూమి మీద మనం ఆ రీతిగా మనం జీవించాలి. ఈ లోకము కొరకు మనం ఎంత జీవించినా ఇదంతా వేస్ట్. ఏది మన అమ్మటే రాదు. ఈ భూమి మీద బతికుండగా ఆ స్థలం నాది, ఈ స్థలం నాది, అది నాది, ఇది నాది, నాకు అక్కడికి ఉంది, నాకు ఇక్కడికి ఉంది, ఇట్లా మనం ఎన్నో భూమి మీద ఉండగా ఇది నాది నాది అని అంటాం. దేవుని కొరకు జీవించకుండా మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం. చివరికి ఏమవుద్ది? మనం సరి చేసుకోకోకుండానే మనలో భ్రష్టాత్వం బట్టి దేవునికి దూరం అయిపోతాం. మనకు కూడా వీళ్ళకి కూడా అనిపిస్తుంది, వీళ్ళు ఇలా ఎందుకు జీవించారంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ దృష్టికి అది మంచిగా అనిపించింది. కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎట్లున్నారని వాళ్ళు గ్రహించుకోలేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా మన ప్రవర్తన ఎట్లా ఉంది, అతని ప్రవర్తన ఎట్లా ఉంది అని అంటే, అతని ప్రవర్తన దేవునికి కృతజ్ఞత లేని వాడిగా జీవించాడు. రెండోది, దుర్మార్గంగా జీవించాడు. తల్లి మార్గంలో నడిచాడు. తర్వాత ఆహాబు సంతతి వారి మార్గంలో నడిచాడు. తర్వాత వాళ్ళ ఆలోచన చెప్పునే నడిచినాడు కనుక తనకు నాశనాన్ని వచ్చింది. అంతేకాదు, యెహూ మీదకి వెళ్ళినాడు. దేవుడు అభిషేకించిన 7వ వచనములో దేవుడు అభిషేకించిన యెహూ మీదకి ఈయన వెళ్ళినాడు. ఇది ఈయనకి సంబంధించింది కాదు, అది యెహోరాము వెళ్ళాలి. ఆహాబు కుమారుడైన యెహోరాముకు సంబంధించింది. ఈయనకి సంబంధించింది కాదు. ఈయన అక్కడికి వెళ్ళకూడదు. ఈయన యోధారాజు, ఈయన దావీదు సంతతిలో ఉండవలసినటువంటి వాడు. ఈయన అక్కడికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళాల్సింది ఎవరంటే ఆహాబు కుమారుడైన యెహోరాము అతని మీదకి వెళ్ళాలి. ఎందుకంటే అతనికి సంబంధించింది, ఈయనకి సంబంధించింది కాదు. కాబట్టి మనం కూడా చాలాసార్లు మనకు సంబంధించిన విషయాల్లో, మనకు జోక్యం లేని విషయాల్లో కూడా మనం కొన్నిసార్లు అడుగుపెట్టి అట్లా కూడా మనము నష్టపోతాం. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవునే మనం ఎలాగున్నామో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో మనం ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొంది రేపని దినం ఉండగానే ఈరోజే మనం ప్రభు కొరకు సిద్ధపడి ఇన్న వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మన పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచాలి, ప్రభు కొరకు వారిని ఏ రీతిగా మనం పెంచాలి, సరైన మార్గంలో వారిని మనం పెంచగలుగుతున్నామా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారిని మనం తయారు చేయగలుగుతున్నాం. మన పిల్లలను మనం ఎలాగ జీవిస్తున్నాం? అహజ్య అలాంటి వాడిగా జీవిస్తూ వచ్చినాడు. తన జీవితంలో తను ఎంత నష్టపోయినాడో మనం చూసాం.
చివరికి అతి తక్కువ వయసులోనే ఏమైపోయినాడు, 1 సంవత్సరమే వెళ్ళిండంట. ఇంకా వాళ్ళ నాన్నగారు 8 సంవత్సరాలు వెళ్తే ఈయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడంట, 1 సంవత్సరం వెళ్ళిండంట. 22 సంవత్సరాలప్పుడు రాజయ్యి 1 సంవత్సరము ఏం చేశాడు, ప్రభుత్వం చేశాడు అనమాట. అంటే అతి చిన్న వయసులోనే ఈయనేమయ్యాడు, మరణమయ్యాడు. అతి చిన్న వయసులోనే మరణమయ్యాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు తెలిసిన ఆమె భర్త లేడు, చాలా ఆత్మీయంగా దేవుని మందిరానికి వచ్చేది. ఆమె కొంత ఆస్తి ఉంది, భర్త ఆస్తి ఉంది. అయితే ఆమె ఏం చేసేదంటే ఆ ఉన్న ఆస్తితో ఆమెకు ఒక కూతురు అనమాట, భర్త చనిపోయినాడు. ఉన్న ఆస్తితో ఆమె కుమార్తె చక్కగా బతకొచ్చు. అయితే ఆమె ఏం చేసిందంటే మందు అమ్మటం మొదలుపెట్టింది, సారాయి అమ్మటం మొదలుపెట్టి ఇంటి దగ్గరే బిజినెస్ చేస్తుంది. అయితే ఆ తాగ వస్తారు కదా తాగుబోతోళ్ళు, ఎవడో ఒకడు ఆ పిల్ల మీద కన్నుదృష్టి పడింది. 17 సంవత్సరాల వయసు ఆ పాపకి. 17 సంవత్సరాల వయసు అప్పుడు ఆ పిల్లని తీసుకుని పోయినాడు. పోతూ ఇంటి ఉన్న నగలంతా తీసుకుని అడ్రస్ లేకుండా పోయినాడు. ఎక్కడున్నాడో కూడా తెలియలా. అయితే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు. ఆస్తి అంతా తీసుకెళ్ళిన డబ్బు పోయింది, నగలు పోయింది, అన్నీ పోయింది. ఆమెకి 2 ఆడపిల్లలు పుట్టారు. 20 సంవత్సరాల వయసప్పటికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు ఆమెని. 20 సంవత్సరాల వయసప్పుడు తిరిగి తీసుకొచ్చిన తర్వాత తాగుడికి బానిసయ్యి ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఇక్కడికి వచ్చినాక ఉన్నాడు. అత్తగారు కూడా చేర్చుకుంది. తర్వాత ఫుల్లుగా తాగి ఒక రోజున కర్ర పట్టుకుని ఆ బండి చిరతకాలం ఉంటుంది కదా, మంచిది బండికి పెడతారు, ఆ కర్ర పెట్టి బాగా కొట్టాడు. ఒక తల మీద కొడితే తలకాయ పగిలి చనిపోయింది. 23 సంవత్సరాలకు అన్నీ అయిపోయినాయి. 23 సంవత్సరాలకు ఏమైంది ఆ పాప జీవితం, అన్నీ అయిపోయింది. కారణం ఏంటి, తల్లి చేసిన ప్రవర్తన. కాబట్టి మన ప్రవర్తన, మనం చేసే పనులు, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. ఆత్మీయంగా మనం ఎలాగ ఎదగాలి, ఏ రీతిగా మనం జీవించాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైనటువంటి మంచి రాజులను దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి సమకూర్చబడిన రాజులు ఉన్నారు, సమకూర్చబడకుండా దేవుని ఎద్దకు రాకుండా నశించిపోయిన రాజులు ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు తరుణం ఇస్తున్నాడు. రేపు మంద కాదు, రేపు మనం ఉంటామో కూడా మనకు తెలియదు. ఈరోజు కనపడ్డ వాళ్ళు రేపు కనిపించడం లేదు. తిరుగుతూనే ఎంతోమంది మన కళ్ళ ముందు సరిపోతున్నారు. ఇంకా సమయం ఉండగానే, ఇంకా రేపనే తరుణం మనకు దేవుడు ఇచ్చినప్పుడే, ఈరోజే, ఈ క్షణమే మనలో ఏమన్నా బలహీనతలు ఉంటే, దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉన్నట్లయితే, ఇందా మనం చదువుకున్నాం కదా, ఎలాంటి జీవితాన్ని జీవించాడంట, దేవుని దృష్టికి చెడుతనం చేసిండంట. దేవుని దృష్టికి చెడుతనం అంటే దేవునికి ఇష్టం లేని ఏ పని అయినా సరే ఆ చెడుతనం చేస్తున్నామని అర్థం. ఆ చెడుతనం చేస్తూ చచ్చిపోతే నరకానికి వెళ్తాం. అగ్గిని ఆరదు, పురుగు సావదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఈరోజు సమయం ఉండగానే మనం ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం. మనం పరీక్షించుకుని అహజ్యాజ్య వలె మనం ఉండకుండా మనం ఆత్మీయంగా మరి యెహోషాపాతు వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకని యెహోషాపాతు ఎలాంటి జీవితాన్ని జీవించాడంట, 9వ వచనంలో చూసినట్లయితే, ఇతడు యెహోవాని హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు, దేవుడినంట హృదయపూర్వకంగా వెతికిండంట. ఈ భూమి మీదగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతకాలి, ఆయన అత్తుకుని జీవించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించడం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మనం